హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి. మీరు చూస్తున్నారు సచ్చటెక్ తెలుగు. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేటప్పటికి ఎల్జీ కంపెనీ నుండి ఎల్జీ UT80ని అలాగే సోనీ నుండి X70L ఈ రెండు టీవీస్ని అయితే మనం ఇన్డెప్త్గా కంపేర్ అనేటువంటి చేద్దామన్నమాట. రెండు కూడా మనకి నియర్ టు బడ్జెట్లో వచ్చేటువంటి మంచి స్మార్ట్ టీవీస్ అని చెప్పుకోవచ్చు. రెండిట్లోని కూడా మనకి గేమింగ్లో కావచ్చు, డిస్ప్లే టెక్నాలజీ కావచ్చు, అలాగే మన సౌండ్ క్వాలిటీలో కావచ్చు మంచి పెర్ఫార్మెన్స్ అయితే చేయడం జరుగుతుంది. చాలామంది కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు అనమాట. రెండిట్లో ఏ టీవీ పర్చేజ్ చేసుకోవాలి ఏంటి అనేటువంటి కామెంట్ సెక్షన్లో కూడా అడుగుతున్నారు ఈ రెండు వీడియోస్ కంపేర్ చేయమని. అందు గురించి ఈ వీడియో అయితే మీ ముందు తీసుకొస్తున్నాను అనమాట. సో ఎండ్ వరకు చూడండి. ఈ రెండు టీవీస్లో ఒక మంచి స్మార్ట్ టీవీ అయితే పిక్ చేసుకుంటారన్నమాట. సో మనం 2025లో ఉన్నాం. సో దీన్ని బేస్ చేసుకుని మాత్రమే నేను ఈ కంపారిజన్ అనేటువంటి చేయడం జరుగుతుంది అడ్వాన్స్ లెవెల్లో. సో ఎండ్ వరకు చూడడం అయితే మర్చిపోకండి. అలాగే నాది ఒక స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో ఎండ్ వరకు చూస్తున్నారు, మంచి ఇన్ఫర్మేషన్ పొంది కూడా లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీరు చేసేటువంటి ఒక్క చిన్న లైకే కదా నాకు చాలా ఎంకరేజ్మెంట్ అలాగే మోటివేషన్గా ఉండి ఇంకా మంచి మంచి వీడియోస్ని మీ ముందు తీసుకొస్తూ ఉంటాను. సో దయచేసి లైక్ చేసేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. ఫ్రెండ్స్, ముందు మన ఈ టీవీస్ యొక్క డిజైనింగ్ అలాగే బిల్డ్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ముందుగా మనం సోనీ X70L గురించి మాట్లాడుకోవాలి. ఈ టీవీ మనకి మంచి ప్రీమియం క్వాలిటీ ప్లాస్టిక్ని అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుందన్నమాట. డ్యూరబిలిటీ కూడా చాలా మంచిగా ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ టీవీ కంప్లీట్గా బెజల్స్తో రావడం జరుగుతుంది. చాలామందికి బెజల్స్ ఉంటే నచ్చదన్నమాట. బట్ వీళ్ళేంటంటే ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేస్తూనే ఉన్నారు. ఇది ఒక చిన్న డ్రాబ్యాక్ కింద మనం అయితే నోటీస్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్, దీంట్లో ఇచ్చినటువంటి రిమోట్ విషయానికి వచ్చినట్టయితే స్మార్ట్ బ్లూటూత్ రిమోట్ని అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. దీంట్లో మనకు కావాల్సినటువంటి హాట్ కీస్ అన్ని కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎల్జీ UT80 గురించి చూద్దాం. ఈ టీవీలో కూడా మనకి మంచి ప్రీమియం క్వాలిటీ ప్లాస్టిక్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. దీని యొక్క డ్యూరబిలిటీ కూడా చాలా బెటర్ అయితే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ టీవీ మనకి కంప్లీట్గా బెజల్లెస్ డిస్ప్లేతో రావడం జరుగుతుంది. టీవీ చూడగానే మనకి మంచి ప్రీమియం లుక్ అయితే కలగడం జరుగుతుంది అనమాట. సో దీని యొక్క డిస్ప్లే కూడా మిమ్మల్ని అయితే అట్రాక్ట్ చేసేలాగైతే వీళ్ళు డిజైన్ చేశారు అని మనం చెప్పుకోవచ్చు. మన బాక్స్లోనే మ్యాజిక్ రిమోట్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. మనకు కావాల్సినటువంటి మంచి మంచి ఫీచర్స్ అన్నీ కూడా ఈ మ్యాజిక్ రిమోట్లో రావడం జరుగుతుంది. అదే ఫైనల్గా మనకి డిజైనింగ్ అలాగే బిల్డ్ క్వాలిటీలో ఈ రెండు టీవీస్లో ఏది బాగుంది అంటే ఖచ్చితంగా మనం UT80 బెటర్ ఉంది అనేది మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇది క్లియర్ విన్నర్ కూడా. నెక్స్ట్ మనం డిస్ప్లే అలాగే పిక్చర్ క్వాలిటీ విషయానికి వచ్చినట్టయితే ముందుగా మనం స్పెసిఫికేషన్స్ వారీగా చూద్దాము. ఆ తర్వాత పిక్చర్ క్వాలిటీ ఏ విధంగా ఉంది అనేది కూడా చెప్తాను అనమాట. ఫస్ట్ మన స్పెసిఫికేషన్స్లో ఫస్ట్ వచ్చినప్పటికీ ఎల్జీ UT80 అనమాట. ఇది మనకు 4K అల్ట్రా HD 60Hz రిఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుంది. దీంట్లో యూజ్ చేసినటువంటి ప్యానల్ వచ్చేటప్పటికి 43 ఇంచ్ దగ్గర నుండి 55 ఇంచ్ వరకు VI ప్యానల్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. 55 to 75 వచ్చేటప్పటికి IPS ప్యానల్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే మనకి ఇందులో AI బ్రైట్నెస్ మోడ్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం చూసేటువంటి పిక్చర్ ఆధారంగా బ్రైట్నెస్ అనేటువంటిది ఇంక్రీజ్ అలాగే డిక్రీజ్ అయితే అవ్వడం జరుగుతుంది. దీనివల్ల మనకి బ్యాక్ లిడ్స్ యొక్క లైఫ్ స్పాన్ కూడా చాలా ఎక్కువ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో దీంతో పాటుగా మనం HDR కంటెంట్ చూడడం కోసం HDR10+ అలాగే HLG టెక్నాలజీని కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరిగింది. అలాగే మనకి ఫిల్మ్ మేకర్ మోడ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో దీనివల్ల మనకు పిక్చర్ క్వాలిటీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు. అలాగే మనకి 9 టైప్ ఆఫ్ పిక్చర్ మోడ్స్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మనం ఈ మోడ్స్ మార్చుకునే కొద్ది ఇంకా మంచి పిక్చర్ అవుట్పుట్ అయితే రావడం జరుగుతుంది. అలాగే పిక్చర్ క్వాలిటీ ఇంకా ఇంక్రీజ్ అవ్వడం కోసం వీళ్ళు మనకి ఆల్ఫా 5 7th జనరేషన్ AI ప్రాసెసర్ అయితే ఆఫర్ చేయడం జరిగింది. ఇది చాలా మంచి కలర్ క్యాలిబ్రేషన్ అయితే చేయడం జరుగుతుంది. అట్ ద సేమ్ టైం మనం గేమింగ్ ఆడుతున్నప్పుడు కావచ్చు, మల్టీ టాస్కింగ్ చేస్తున్నప్పుడు కావచ్చు, ల్యాగ్స్ అనేటువంటి ఎక్కడా కూడా లేవన్నమాట. మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఈ యొక్క ప్రాసెసర్ అనేటువంటి క్రియేట్ చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ మనకి సోనీ విషయానికి వచ్చినట్టయితే ఇది కూడా 4K అల్ట్రా HD 60Hz రిఫ్రెష్ రేట్తో రావడం జరుగుతుంది. ఈ టీవీ మనకు కంప్లీట్గా VI ప్యానల్ వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో 4K X రియాలిటీ ప్రో అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా మోషన్ ఫ్లో XR 200 కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో మనం మోషన్ ఎక్సలేటర్ వీడియోస్ లైక్ మనకి కార్ రేసింగ్ ఇటువంటి స్పీడ్ మూవ్మెంట్ ఉన్నటువంటి వీడియోస్ చూస్తున్నప్పుడు ఏంటంటే మనకి మోషన్ బ్లర్ అనేటువంటి రెడ్యూస్ చేయడంలో ఈ యొక్క టెక్నాలజీ చాలా మంచిగా అయితే హెల్ప్ అవడం జరుగుతుంది. అలాగే HDR10+ HLG టెక్నాలజీని కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే 7 టైప్ ఆఫ్ పిక్చర్ మోడ్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. మనం చూసేటువంటి పిక్చర్ ఆధారంగా ఈ మోడ్స్ అనేటువంటి మార్చుకుంటుంటే ఇంకా మంచి అవుట్పుట్ అయితే ఈ టీవీ రావడం జరుగుతుంది అనమాట. అలాగే పిక్చర్ క్వాలిటీని ఇంకా మంచిగా ఎన్హాన్స్ చేయడం కోసము 4K X1 ప్రాసెసర్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ ప్రాసెసర్ మన కలర్ క్యాలిబ్రేషన్లో చాలా మంచిగా వర్క్ అవడం జరుగుతుంది. అలాగే గేమింగ్ ఆడుతున్నప్పుడు కావచ్చు, డే టు డే లైఫ్లో ఎక్కడా కూడా మనకు ల్యాగ్స్ అనేటువంటి ఏమీ కూడా లేవన్నమాట. చాలా మంచి స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఈ ప్రాసెసర్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇది మన స్పెక్స్ వారీగా చూసుకున్నట్టయితే నెక్స్ట్ మనకి పిక్చర్ క్వాలిటీ ఏ విధంగా ఉంది అనేది చూద్దామన్నమాట. సో మనకు రెండు టీవీస్లోని కూడా బ్రైట్నెస్ అయితే మాత్రం చాలా మంచిగా ఉంది. ఎందులోని కూడా మనం పాయింట్ చేసేది లేదన్నమాట. అంత మంచి బ్రైట్నెస్ వస్తుంది. అలాగే మనకు వ్యూయింగ్ యాంగిల్స్ కూడా చాలా మంచిగా అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా మనకి సాచురేషన్ కావచ్చు, కాంట్రాస్ట్ కావచ్చు చాలా మంచిగా కంట్రోలింగ్లో ఉంటున్నాయి. ఎక్కడా కూడా మనకి ఓవర్ కలర్ బూస్టింగ్ అనేటువంటి ప్రాబ్లం లేదు. చాలా మంచి కలర్స్ అయితే ఈ రెండు టీవీస్ క్రియేట్ చేయడం జరుగుతుంది అనమాట. అలా కలర్ డెప్త్ కూడా రెండు కూడా చాలా మంచిగా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. అయితే మనకి UT80లో వచ్చినప్పుడు బ్లాక్స్ అయితే మంచి డీపర్ బ్లాక్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లుక్ లైక్ OLED టీవీస్ అని కూడా చెప్పుకోవచ్చు అనమాట. అలాగే మనకి వివిడ్ కలర్ని అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే లైట్ వామ్ కలర్ అనేటువంటిది ఉంటుంది అనమాట. దీనివల్ల మనం చూసేటువంటి పర్సన్ యొక్క ఫేస్ అనేది ఇంకా కొంచెం నేచర్గా అయితే కనిపించడం జరుగుతుంది. ఇది ఒక మంచి విషయంగా మనం కన్సిడర్ చేసుకోవచ్చు.
చెప్పుకోవచ్చు. అలాగే లుమెంటరీ కలర్ కూడా ఇదైతే ఓవర్ ఎక్స్పోజింగ్ లేదు, అండర్ ఎక్స్పోజింగ్ కూడా లేదన్నమాట. మంచిగా బ్యాలెన్సింగ్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకి సోనీ X70L విషయానికి వచ్చినట్టయితే ఇందులో బ్లాక్స్ లాగానే కనపడుతున్నాయి. కాకపోతే సమ్ సిచ్యువేషన్స్లో లైట్ గ్రే కలర్లో కూడా రావడం జరుగుతుంది అనమాట. ఎల్జీ ఉన్నంత డీపర్ బ్లాక్స్ అయితే ఈ టీవీ ప్రొవైడ్ చేయలేకపోతుంది. సో నెక్స్ట్ వచ్చినప్పటికి ఇందులో నియర్ టు నేచర్ కలర్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుందన్నమాట. చాలా మందికి నియర్ టు నేచర్ కలర్స్ చూడడం ఇష్టము. సో అటువంటి వాళ్ళు ఏంటంటే ఈ టీవీలో ఖచ్చితంగా సాటిస్ఫై అయితే అవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఇందులో ఒక చిన్న ప్రాబ్లం కూడా ఉంది, అదే ల్యూమెట్రీ కలర్స్ అనమాట. ఇది అంతగా బ్యాలెన్సింగ్ అయితే చేయలేకపోతుంది. సమ్ టైమ్స్ ఏంటంటే అండర్ ఎక్స్పోజింగ్ కూడా అవ్వడం జరుగుతుంది అనమాట. సమ్ టైమ్స్ ఏంటంటే మంచిగానే బ్యాలెన్సింగ్ అయితే చేయడం జరుగుతుంది. రెండు టీవీస్లో మాత్రం కలర్ డెప్త్ అయితే మాత్రం మీరు సాటిస్ఫై అయితే అవుతారు. అలాగే క్లారిటీ కూడా చాలా మంచిగా అయితే కనపడడం జరుగుతుంది. మంచి షార్ప్ డీటెయిల్స్ అనేటువంటి ఈ రెండు టీవీస్లోని కూడా రావడం జరుగుతుంది అనమాట. సో ఫైనల్గా మనం ఈ రెండు టీవీస్లో పిక్చర్ క్వాలిటీలో ఏది బెటర్ సైడ్ ఉంది అని చూసుకున్నట్టయితే LG UT80 బెటర్ సైడ్ ఉంది అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి మంచి కలర్స్ అనేటువంటి ఆఫర్ చేస్తున్నారు. మంచి పంచింగ్ కలర్స్ అయితే ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఏంటంటే బ్లాక్స్ కూడా చాలా మంచి డీపర్ బ్లాక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సోనీ వచ్చినప్పుడు ఏంటంటే ఓన్లీ నియర్ టు నేచర్ కలర్స్ మాత్రమే అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. సో ఓకేనా ఫ్రెండ్స్. సో నెక్స్ట్ మన గేమింగ్ విషయానికి వచ్చినట్టయితే రెండు టీవీస్ కూడా 1.5 GB RAM 8 GB ఇంటర్నల్ స్టోరేజ్తోనే రావడం జరుగుతుంది. అయితే మనకి X70L వచ్చేటప్పటికి ఏంటంటే 8 to 10 ms లో లేటెన్సీ మోడ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే మనకి అల్ట్రా లో లేటెన్సీ మోడ్ టెక్నాలజీని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అదే మనం LG వచ్చేటప్పటికి HG-IG టెక్నాలజీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీంతో పాటుగా అల్ట్రా లో లేటెన్సీ మోడ్ ఉంటుంది. అలాగే గేమింగ్ ఆప్టిమైజర్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అయితే మనం ఈ రెండు టీవీస్లో గేమింగ్ వైజ్ కంపేర్ చేసుకుంటున్నప్పుడు LG UT80 చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనకి ఇందులో గేమింగ్ ఆప్టిమైజర్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ రెండు టీవీస్లో మనం గేమింగ్ కంపారిజేషన్ చేసినప్పుడు LG UT80 బెటర్ సైడ్ ఉందని చెప్పుకోవచ్చు. బికాజ్ ఎందుకంటే దీంట్లో ఇచ్చినటువంటి గేమింగ్ ఆప్టిమైజర్ చాలా మంచిగా పెర్ఫార్మెన్స్ అనేటువంటి చేయడం జరుగుతుంది. ల్యాగ్స్ అనేటువంటిది ఎక్కడా కూడా లేదన్నమాట. మంచి రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ అయితే మనం LG UTలో ఎంజాయ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మన సౌండ్ క్వాలిటీ విషయంకి వచ్చినట్టయితే రెండు టీవీస్లోని కూడా 20W స్టీరియో స్పీకర్స్ని వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే మనకి సోనీలో వచ్చినప్పటికీ స్టీరియో స్పీకర్స్తో పాటుగా డాల్బీ ఆడియోని కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. డాల్బీ ఆడియో సర్టిఫైడ్ అనమాట. సో మనకు మంచి సరౌండింగ్ సౌండ్స్తో పాటుగా మంచి క్వాలిటీ సౌండ్ అయితే వీళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. ప్రతి సౌండ్ కూడా చాలా క్లియర్గా అయితే మీకు వినపడడం జరుగుతుంది. ఇంక్లూడింగ్ ట్విట్టర్ సౌండ్స్ కూడా మీకు చాలా క్లియర్గా అయితే వినపడుతున్నాయని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనకి LG UT80 వచ్చేటప్పటికి స్టీరియో సౌండ్స్తో పాటుగా AI సౌండ్ ప్రో టెక్నాలజీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. దీంతో పాటుగా VR సౌండ్ ప్రో టెక్నాలజీని కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది అనమాట. దీనివల్ల ఏంటంటే విర్చువల్గా సరౌండింగ్ సౌండ్ ఎఫెక్ట్ అయితే ఇది క్రియేట్ చేయడం జరుగుతుంది. చాలా మంచిగా అయితే మనం ఎక్స్పీరియన్స్ చేస్తాము. అలాగే మనకి ఇందులో సౌండ్ క్వాలిటీ చాలా మంచిగా ఉంది. క్లారిటీ కూడా చాలా మంచిగా రావడం జరుగుతుంది. ప్రతి సౌండ్ కూడా మనకి చాలా క్లియర్గా వినపడడం జరుగుతుంది. అలాగే మనకి వాకల్స్ కావచ్చు, మిడ్స్ కావచ్చు, అలాగే మనకి ట్విట్టర్ సౌండ్స్ కూడా చాలా క్లియర్గా అయితే వినపడడం జరుగుతుంది అనమాట. అయితే మన ఈ రెండు టీవీస్లో సౌండ్ క్వాలిటీలో ఏది బెటర్ సైడ్ ఉంది అని చెప్పినట్టయితే రెండు కూడా మనకి హెడ్ టు హెడ్ అయితే ఉండడం జరిగింది. రెండిట్లోనే ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని చెప్పలేమాట. రెండు కూడా చాలా ఈక్వల్ పెర్ఫార్మెన్స్ అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో రెండు కూడా కింగ్ అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ మనం మిగతా ఫీచర్స్ విషయానికి వచ్చినట్టయితే ముందు మనం LG UT80 గురించి మాట్లాడుకోవాలి. ఇందులో మనకి వెబ్ OS వెర్షన్ 24తో ఇదైతే రావడం జరుగుతుంది. మనకి 5 years పాటు అప్గ్రేడ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తామని చెప్పి ప్రామిస్ చేయడం జరిగింది అనమాట. అలాగే దీంట్లో థింక్ యూ టెక్నాలజీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దీని ద్వారా మనం వాయిస్ కమెంట్స్ అనేటువంటిది ఇచ్చుకోవచ్చు అనమాట. ఇది మనకి గూగుల్ అసిస్టెంట్లో అయితే వర్క్ అవడం జరుగుతుంది. మనకి యాక్యురేట్ అయితే మాత్రం చాలా మంచిగా ఉంది అని చెప్పుకోవచ్చు. అక్కడ కూడా ఫెయిల్ అవ్వడం, అలాగే మనకి వేరే వర్డ్స్ అనేటువంటి ఇవ్వడం, ఈ టైప్ ప్రాబ్లమ్స్ అయితే నేనైతే నోటీస్ చేయలేదు. అలాగే మనం బ్లూటూత్ వెర్షన్ 5.2తో రావడం జరుగుతుంది. వైఫై వచ్చేటప్పుడు 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్కి కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే దీంట్లో మనకి 3 HDMI పోర్ట్లు అయితే ఆఫర్ చేస్తున్నారు. అలాగే 2 USB పోర్ట్లు అయితే ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే మనకు కావాల్సినటువంటి మిగతా పోర్ట్స్ అన్నీ కూడా ఈ టీవీలో రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ మనకి సోనీ X70L గురించి చూద్దాము. ఇది మనకి గూగుల్ టీవీ OSతో రావడం జరుగుతుంది. అప్డేట్ గురించి వాళ్ళు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. నేను కస్టమర్ కేర్ కాల్ చేసినప్పుడు వాళ్ళు కూడా ఏంటంటే 2 years అప్డేట్స్ అనేటువంటి వస్తాయని చెప్తున్నారు. కన్ఫర్మ్ అంటే వాళ్ళు కూడా గ్యారెంటీ అయితే ఇవ్వలేకపోతున్నారు. ఇదైతే మీరు నోట్ చేసుకోండి. అయితే మనకి ఈ టీవీ గూగుల్ అసిస్టెంట్తో రావడం జరుగుతుంది. సో యాక్యురేట్ అయితే మాత్రం మంచిగానే ఉందని చెప్పుకోవచ్చు. అలాగే ఇది బ్లూటూత్ వెర్షన్ 5.0తో రావడం జరుగుతుంది. వైఫై వచ్చినప్పుడు 2.5 GHz బ్యాండ్కి 5 GHz బ్యాండ్కి కూడా సపోర్ట్ చేయడం జరుగుతుంది అనమాట. అలాగే ఇందులో మనకి 3 HDMI పోర్ట్లు అయితే ఉంటాయి. అలాగే ఒక USB పోర్ట్ అయితే వాళ్ళు ఆఫర్ చేయడం జరుగుతుంది. అలాగే మనకు కావాల్సినటువంటి మిగతా పోర్ట్స్ అన్నీ కూడా వీళ్ళైతే ఆఫర్ చేయడం జరిగింది. కనెక్టింగ్ స్టెబిలిటీ అయితే మాత్రం రెండిట్లోనే మంచిగా ఉంది. బ్లూటూత్ యొక్క వైడ్ రేంజ్ కూడా రెండిట్లోనే కూడా మంచిగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. సో ఫైనల్గా మన వీడియో యొక్క ప్రైజెస్ విషయానికి వచ్చినట్టయితే కంప్లీట్గా షీట్ అంతా కూడా డిస్ప్లే మీద పెడుతున్నాను. ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకోండి. మీకు ఒక పక్కనేమో UT80 యొక్క ప్రైజెస్ అనేటువంటి కనిపిస్తున్నాయి. ఇంకొక పక్కన చూసుకున్నట్టయితే X70L యొక్క ప్రైజెస్ అనేటువంటి కనిపించడం జరుగుతుంది అనమాట. సో ఈ ప్రైజెస్ అనేటువంటి ఆఫ్లైన్ స్టోర్లోకి నేనైతే వెళ్ళి చెక్ చేశాను. చెక్ చేసి ఆ ప్రైజెస్ అన్ని కూడా నోట్ చేసుకోవడం జరిగింది అనమాట. ఈ ప్రైజెస్ అనేటువంటి మీరు ఉన్నటువంటి ఏరియాస్ బట్టి ఇంక్రీజ్ అలాగే డిక్రీజ్ అవుతాయన్న విషయం కూడా మీరైతే నోట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫైనల్గా మీరు ఏ టీవీ పర్చేస్ చేసుకోవాలి, మీకు కనుక మంచి వివిడ్ కలర్స్ అలాగే మంచి పంచింగ్ కలర్స్ కావాలి, అలాగే మంచి సరౌండింగ్ సౌండ్స్తో పాటుగా మనకు కొంచెం తక్కువ బడ్జెట్లో మంచి టీవీ కావాలి అనుకుంటే మాత్రం LG టీవీని అయితే పిక్ చేసుకోండి. మిమ్మల్ని సాటిస్ఫై చేస్తుంది. లేదు మేము కొంచెం బడ్జెట్ అనేది
చేయగలం, మాకు నియర్ టు నేచర్ కలర్స్ మాత్రమే కావాలి అనుకుంటే మాత్రం సోనీ టీవీని అయితే పర్చేజ్ చేసుకోండి. 2 టీవీస్లో మీరు ఏ టీవీ పర్చేజ్ చేసుకున్నా సరే లైఫ్ స్పాన్ అయితే మాత్రం మీకు మంచిగానే రావడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ కంప్లీట్గా ఈ వీడియో అయితే. సో నెక్స్ట్ వీడియో వచ్చినప్పుడు చాలా మంది అడుగుతున్నారు కదా సాన్యో టీవీ యొక్క రివ్యూ కావాలని చెప్పేసి. సో ఆ వీడియో అయితే మీ ముందు తీసుకొస్తున్నాను అనమాట. సో ఆ వీడియో అసలు మిస్ అవ్వకండి. అలాగే ఇంక ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ కానీ క్వెరీస్ కానీ ఉంటే కింద కామెంట్ సెక్షన్ అడగండి, ఖచ్చితంగా నేను మీకు అయితే హెల్ప్ చేయడం జరుగుతుంది. అలాగే మీరు ఏదైనా సరే ఒక మంచి స్మార్ట్ టీవీ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు, అందులో హెల్ప్ అయినా కావాలన్నా సరే కింద కామెంట్ సెక్షన్ అడగండి, మీరు మంచి టీవీ కొనేలాగా నేను సజెషన్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకా ఈ వీడియోని లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. అలాగే మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవుతూ ఉండండి. సో మరొక మంచి వీడియోతో నేను మీ ముందుకు వస్తా. అందరూ చూస్తూనే ఉండండి సచ్చటెక్ తెలుగు.